గేమ్ అంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శారీరక దృఢత్వం కోసం ఆడుతూ ఉంటాం. కానీ ఈ మధ్య కొన్ని గేమ్స్ డెత్ గేమ్స్ గా మారుతున్నాయి. ప్రాణాల మీదకు తెస్తున్నాయి, అవసరమైతే ప్రాణాలు తీసేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే పబ్జీ. యూపీ లక్నోలో ఒక బాలుడు పబ్జీ మాయలో పడి ఏకంగా తల్లినే చంపేశాడు. కొద్ది రోజులుగా విరామం లేకుండా గంటల తరబడి పబ్జీ ఆడుతూనే ఉన్నాడు ఆ బాలుడు. ఆపకుండా ఆడుతూ ఉండడంతో తల్లి మందలించింది. దీంతో ఏకంగా తల్లిని కాల్చి చంపే దుశ్చర్యకు ఒడిగట్టాడు ఆ బాలుడు. తల్లిని హత్య చేసి ఏమాత్రం భయం లేకుండా హత్యను దాచే ప్రయత్నం కూడా చేశాడు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉండడానికి తల్లి మృతదేహాన్ని 2 రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. విషయం బయటికి చెప్పొద్దంటూ తన చెల్లెల్ని ఒక రూమ్ లో బంధించాడు కూడా. అయితే డెడ్ బాడీ నుంచి వచ్చే దుర్వాసన తెలియకుండా రోజు రూమ్ ఫ్రెషనర్ కూడా స్ప్రే చేస్తూనే ఉన్నాడు. అయితే రోజు రోజుకి దుర్వాసన పెరిగిపోతూ ఉండడంతో ఈ విషయాన్ని తండ్రికి తెలియజేశాడు. దీంతో తండ్రి పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఆ బాలుణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పబ్జీ అనేది జనాల మెదడును ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా నుంచి వచ్చిన ఈ యాప్ యువత మెదడును తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. చాలా మంది ఈ గేమ్ కి బానిసలుగా మారారు. అంతేకాదు చాలా మంది ఈ గేమ్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు మరొక బాలుడు పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు తల్లి మీద కోపంతో గన్తో కాల్చి చంపేశాడు.